ఏపీ రాజకీయాలు మరోసారి ఉత్కంఠ భరితంగా మారాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. టీడీపీ అనుకూల వీడియో ఈ అంశంపై డేట్, టైం ఫిక్స్ చేసి ఊహాగానాలు రేకెత్తిస్తోంది. లిక్కర్ స్కామ్ తో జగన్ అరెస్ట్ అనివార్యమని కొన్ని మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ తో జగన్ ను ముడిపెట్టే ప్రయత్నాలు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత తీవ్రమయ్యాయి. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ అరెస్టు గురించిన చర్చలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొందరు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్లో అరెస్టైన సంఘటనతో జగన్ అరెస్టును పోల్చుతూ బెంగళూరులో జగన్ ను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో గంటల పాటు తిప్పి తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు రాజకీయ కక్ష సాధింపు చర్యలా లేక నిజమైన చట్టపరమైన విచారణలా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం అనేది చట్టపరంగా, రాజకీయంగా సున్నితమైన విషయం. ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలను సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాన్ని అధికార పక్షం జాగ్రత్తగా నిర్వహిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్ కు అరెస్టు అనుభవం కొత్త కాదు. 2012లో అక్రమ ఆస్తుల కేసులో ఆయన 16 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. ఈ అనుభవం ఆయనను రాజకీయంగా మరింత బలోపేతం చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత అరెస్టు సమయంలో కూడా వైసీపీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టి జగన్ కు సానుభూతి సేకరించింది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు కూడా ఏ రాజకీయ సవాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అరెస్టు ఊహాగానాల నడుమ జగన్ తన దృష్టిని పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేంద్రీకరిస్తున్నారు. తాడేపల్లిలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మీరే పార్టీ యజమానులు, స్వయంగా నిర్ణయాలు తీసుకోండి అని జిల్లా అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ వ్యూహంలో భాగంగా జిల్లా స్థాయిలో అధికారం వికేంద్రీకరించారు. వైసీపీ నాయకులకు స్థానిక స్థాయిలో కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలు స్వతంత్రంగా నిర్వహించే అధికారం కల్పించారు. జగన్ అరెస్టు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సమన్వయంతో ఆందోళనను చేపట్టే ప్రణాళిక సిద్ధం చేశారు. 36 మంది పీసీసీ సభ్యులు, 10 మంది రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పాటు అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో కమిటీల నియామకం జరుగుతోంది. ఈ బలమైన నిర్మాణం ద్వారా ఏ రాజకీయ సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ చర్యలు జగన్ అరెస్టు ఊహాగానాలు రాజకీయంగా ప్రతికూలంగా మారకుండా పార్టీ కేడర్ను బలోపేతం చేసే దిశగా ఉన్నాయి. వైసీపీ నాయకులు ఈ అరెస్టు ఊహాగానాలు టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తున్నారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన కేసులు, అరెస్టులను ఉదాహరణగా చూపుతూ అధికార పక్షం ప్రతీకార రాజకీయాలకు దిగిందని ఆరోపిస్తున్నారు. జగన్ కూడా పోలీసులు అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ తప్పు చేసిన వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా వదలను అని గట్టిగా స్పందించారు. వైఎస్ జగన్ అరెస్టు ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇవి నిజమైన చట్టపరమైన చర్యలా లేక రాజకీయ కుట్రలా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే జగన్ తన గత అనుభవాల నుంచి నేర్చుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ఏ సవాళ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ కేడర్ కు స్వేచ్ఛ ఇచ్చి జిల్లా స్థాయి నాయకులను సన్నద్ధం చేస్తూ రాజకీయంగా బలమైన పునాది వేస్తున్నారు. ఈ రాజకీయ నాటకం ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.